హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జాస్మిన్ని చూస్తాం. తను టాప్ లాయర్లో ఒకరు. అలాగే తను కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు అని. అలాగే ఇక్కడ మేనేజర్ని చూస్తాం. మేనేజర్ ఏమో మిస్టర్ గు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను మన డ్రామాలోని మేల్ లీడ్. జాస్మిన్ ఏమో కంపెనీలో ఉంటే అప్పుడే తన ఎదురుగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, చూడు నీకెవరో రాంగ్ ఫొటోస్ పంపించారు, ఆ బేబీ నాది కాదు, చూడు ఇదంతా నమ్మొద్దు అంటే ఎవరో పంపించిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నీలాంటి పర్సన్ గురించి ముందే తెలిసింది, అలాగే నీకు అందరి ముందు బ్రేకప్ చెప్పాను అని అంటూ ఉంటే, చూడు నీలాంటి పర్సన్ కాదు అన్నా కానీ తనేమో అతన్ని అరుస్తూ ఉంటుంది. సో అతనికి చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే గో వచ్చి ఆ పర్సన్ హ్యాండ్ పట్టుకొని సెక్యూరిటీస్తో బయటికి పంపించేస్తాడు. అలాగే గో ఏమో తనకి ఒక పీస్ఫుల్ అడ్వైస్ ఇస్తాడు, చూడు నువ్వు ప్రజల కోసం అరిచి నీ గురించి నువ్వు గొడవ పడ్డం మానేసావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ పర్సన్ వచ్చాడు నాకు పెద్ద చెప్పడానికి అని అనుకుంటుంది. అప్పుడే మిస్ జాస్మిన్కి ఏమో వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేస్తాడు, చూడు నేను నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, నీకు గుర్తుంది కదా, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ గ్రాండ్ పా నీకు బాగా తెలుసు కదా, వాళ్ళ మన్మోడు అబ్రాడ్ నుంచి వచ్చాడంట, సో అతనికి నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే గ్రాండ్ పా ఇప్పుడు అదంతా ఎందుకు అంటే, చూడు నువ్వు ఒక్కదానివే బ్లైండ్ డేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీతో పాటు నేను కూడా బ్లైండ్ డేట్కి వస్తాను అంటే, అదేంటి గ్రాండ్ పా అని తను అంటుంది. నాకు తెలుసు కదా నువ్వు ఎంత ఈజీగా బ్లైండ్ డేట్ని చెడగొడతావో, అందుకే అనగానే గ్రాండ్ పా ఇదంతా నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ముందే గ్రాండ్ పా అంటాడు, చూడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిందే, అలాగే బ్లైండ్ డేట్కి రావాల్సిందే అని చెప్తాడు. జాస్మిన్ కూడా ఓకే చెప్తుంది. అలాగే జాస్మిన్ ఏమో ఒక ఓల్డ్ ఆంటీ టైప్ డ్రెస్ వేసుకొని బ్లైండ్ డేట్కి వస్తుంది. ఎందుకంటే తనను చూసిన పర్సన్ ఈజీగా నో చెప్పాలని. గ్రాండ్ పా అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మన్మోడేమో ఎవరో కాదు మిస్టర్ గూనే. గు ఏమో ఎంటర్ అవ్వగానే గ్రాండ్ పా అంటాడు, వావ్ టైం ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది, నేను నా చేతులతో నేను ఎత్తుకున్నాను, నువ్వు అప్పుడే ఇంత పెద్దోడు అయ్యావు అనగానే అతనేమో అందరికీ టీ సర్వ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్లో మిస్ జాస్మిన్కి టీ సర్వ్ చేయగానే థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంది. అది వినగానే గు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే తను ఏ పర్పస్తో అందో మిస్ జాస్మిన్కి బాగా తెలుసు. అలాగే జాస్మిన్ ఏమో నాకు వాష్రూమ్ వస్తుంది అని బయటికి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, చూడు మా గ్రాండ్ పా ఫోర్స్ చేయడం వల్ల ఈ మ్యారేజ్కి వచ్చాను, లేకపోతే నాకు ఈ మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు అబ్బాయి హ్యాండ్సమ్గా ఉంటే మ్యారేజ్ చేసుకో, ఎందుకంటే ఒకవేళ నీకు 30 years కంప్లీట్ అయ్యాయనుకో నీకు ఏదో ఒక ఓల్డ్ పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేస్తారు అని చెప్తూ ఉంటే తనేమో లేదు నాకు ఇప్పుడు ఒక పర్సన్ చేతిలో ఇరుక్కోవాలని అస్సలు లేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి గో వస్తాడు. గోని చూసి ఏంటి ఈ పర్సన్ నా మాటలు విన్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటే తను అంటాడు, చూడు లోపల చాలా స్పెసియేటెడ్ ఉంది, అందుకే బయట కూల్ ఎయిర్కి వచ్చాను అంటే, సరే ఓకే అంకుల్ మీరు కూల్ ఎయిర్ తీసుకోండి అని చెప్పి తను లోపలికి వెళ్తుంది. ఏంటి దీని ఇంతకుముందు ఎప్పుడూ అంకుల్ అనలేదు, ఫస్ట్ టైం ఇలా అంకుల్ అంటుంది అని గో ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్లో తను వాళ్ళ ఇంట్లో ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గో ఏమో తనను చూస్తూ ఉంటాడు. సడన్గా తను స్లిప్ అయి పడబోతూ ఉంటే గో వచ్చి పట్టుకోబోతూ ఉంటాడు, కానీ తను సెట్ చేసుకుంటుంది. అలాగే గో వైపు చూసి స్మైల్ కూడా ఇస్తుంది. అలా ప్రజెంట్లో ఏమో గో కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న గ్రాండ్ పాస్ అడుగుతూ ఉంటారు, సరే నీకు ఈ మ్యారేజ్ ఇష్టమేనా అంటే తను అనుకుంటుంది ఎలాగో గో నో చెప్తాడు అని. సరే మీరు ఓకే చెప్పారు కదా మీ ఇష్టమే నా ఇష్టం అనగానే గో కడగగానే తను ఇంత మంచి టాలెంటెడ్ అమ్మాయి, అలాగే చాలా ఇన్నోసెంట్ కదా, నాకు మ్యారేజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అనగానే మిస్ జాస్మిన్ ఏమో షాక్లో ఉంటుంది, ఏంటి పర్సన్ ఓకే చెప్పాడు అని. గ్రాండ్ పా ఏమో మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాడు. సో తను ఎలాంటి మాట మాట్లాడలేకపోతుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళ ఫ్రెండ్తో కూర్చుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, మా గ్రాండ్ పా ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో గో గురించి చెప్తూ ఉంటుంది, ఏంటి ఆ పర్సన్తో మ్యారేజ్ ఫిక్స్ అయిందా, చూడు అతను ఎంత హ్యాండ్సమ్, అలాగే తెలుసా అతను మ్యారేజ్ చేసుకున్నాడంటే అమ్మాయిలందరూ లైన్ కడతారు అంటే, చూడు నాకంటే ఎక్కువగా నువ్వే థింక్ చేస్తున్నావు కదా, నిన్నిచ్చి మ్యారేజ్ చేస్తే బాగుండు అంటే, అబ్బా ఇదైతే ఇంకెంత బాగుండో అంతా అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఫుల్గా థింక్ చేస్తారు. అప్పుడే తనేమో చాలా మత్తులో ఉండడం వల్ల ఒక నెంబర్కి కాల్ చేసి నన్ను పిక్ చేసుకోవడానికి రా అని చెప్తుంది. అలాగే తను వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సడన్గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వావ్ నువ్వేంటి
నా ప్రేమలో ఓడిపోయానని ఇలా తాగుతూ బార్లో ఉన్నావా అని అంటూ ఉంటే, చూడు నువ్వేంటి అప్పుడే ఈ అమ్మాయితో లైన్లో ఉన్నావా అంటే, అవును మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, సో మా ఇద్దరి మధ్యలో నువ్వే వచ్చావని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, ఒక చెత్త ఇంకో చెత్తను ప్రేమించింది, దాంట్లో తప్పేముంది, అయినా ఎనీవే మీ ఇద్దరి మ్యారేజ్కి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, ఏంటి నువ్వు మమ్మల్ని ఇంత ఈజీగా అవమానించి వెళ్తావా, ఛాన్సే లేదు అని అంటుంటే, అవునా మరి ఏం చేయాలి అంటే, చూడు నీలాంటి అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, నేనేదో గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాను అనగానే, అవునా అలా అయితే నీ గురించి నేను మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నీ గ్రాండ్ పా ముందు పెట్టాలా, అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి నెట్టేడో తెలుస్తుంది అనగాని, సో దీంతో నాకెందుకు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, ఈ పర్సన్ వదిలిపెట్టను అని వీడి సంగతి చూస్తాను అంటే, చూడు వదిలేసి వాడేదో గొడవ పెడదామని చూస్తున్నాడు తప్ప ఇంకేం లేదు, వాడితో మాట్లాడితే మనకే టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే తను మళ్ళీ ఒక స్టెప్ వేయబోతుంటే సడన్గా తన ఎదురుగా మిస్టర్ గో ఉంటాడు. గోని చేసి, వావ్ నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్గా అలాగే ఏంగా కనిపిస్తున్నావు, ఇదెప్పటి నుంచి అని అంటుంది. అలాగే సరే పదా నువ్వు ఎలాగో వచ్చావు కదా, నన్ను పిక్ చేసుకొని హౌస్ దగ్గర డ్రాప్ చేద్దు అని అంటుంది. అలా అతను తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ వీళ్ళిద్దరి మధ్యలో నైట్ ఈరోజు మంచి మజా వస్తుంది అని అనుకుంటుంది. అలాగే ఇక్కడ జాస్మిన్ యొక్క పేరెంట్స్ ఏమో ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఇంతవరకు జాస్మిన్ హౌస్కి రాలేదని. అప్పుడే గో ఏమో తను ఎత్తుకొని వస్తూ ఉంటే మేబీ పడుకుంది కావచ్చు అనుకుంటారు, లేదు తను ఫుల్గా డ్రింక్ చేసింది అనగానే తన రూమ్ చూపించగానే తను పడుకోబెడతారు. సో వాళ్ళేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నందుకు. సో వాళ్ళ మమ్మీ తనేమో నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటే తన మాటలు పట్టించుకోకు, మీరిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే రేపే అని మిస్టర్ గో అంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మమ్మీ వచ్చి లేపుతూ ఉంటుంది, మమ్మీ ప్లీజ్ ఇంకొంచెం పడుకోనివ్వు అని అంటూ ఉంటే, ఈరోజు నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటావు కదా అనగానే తన నిద్రలోంచి లేచి షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో తనను రెడీ చేసి గో కోసం వెయిట్ చేద్దామనే లోపు గో ఆల్రెడీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గోని చూడగానే తను షాక్ అవుతుంది. అప్పుడే గో ఏమో తనకి ఎల్లో పవర్స్ ఇస్తూ ఉంటే, ఏంటి ఇవి నాకు ఫేవరెట్ అని తినకెలా తెలుసు అని అనుకుంటుంది. అలా తనేమో గో ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని తనకి రింగ్ కూడా తోడుతాడు. సో తన ఆఫీస్లో కూర్చొని, నిజంగా నాకు మ్యారేజ్ అయిందా, నేను ఇంత డైలమాలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. తన అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరేంటి అంత ఆలోచిస్తున్నారు అంటే, నేను హ్యాపీగా ఉన్నాను, నా మ్యారేజ్ అయిందంటే, వావ్ బాస్ కంగ్రాచులేషన్స్, మీరు మ్యారేజ్ చేసుకున్నందుకు. ఇంతవరకు ఫీమేల్ లాయర్స్ అందరూ వాళ్ళ ఈగో వల్ల ఎవరు మ్యారేజ్ చేసుకోలే, ఫస్ట్ టైం మీరు మ్యారేజ్ చేసుకున్నారు అనగానే థ్యాంక్ యూ అని చెప్తుంది. మేనేజర్ ఏమో ఒక పార్టీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వగానే, నువ్వు టెన్షన్ పడకు దీన్ని నేను హ్యాండిల్ చేస్తానంటే, ఓకే బాస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేనేజర్. నెక్స్ట్ సీన్లో ఏమో జాస్మిన్ మీటింగ్లో ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పాయింట్స్ చెప్తూ ఉంటారు. జాస్మిన్ అనుకుంటుంది, ఇప్పుడు మేనేజర్కి ఇక్కడ నిన్న పాయింట్స్ని క్లారిఫై చేశాను అనుకో, మేబీ ఇక్కడ పార్ట్నర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని తన పాయింట్స్ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఇవి చూడడానికి అలాగే చదవడానికి చాలా బాగున్నాయి, కానీ ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే చాలా కష్టం అనగానే తనేమో వాటి గురించి మళ్ళీ పాజిటివ్ అంతా చెప్తూ ఉంటుంది. అప్పుడే వావ్ ఇది బాగానే ఉంది అని అందరూ అంటారు. అప్పుడే మిస్టర్ గో అంటాడు, తన పాయింట్స్ చాలా బాగున్నాయి, అలాగే తనకు అన్నిటికీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అనగానే అందరూ కూడా గో మాట నో చెప్పలేరు కాబట్టి ఓకే అంటారు. సో తనేమో ఓకే అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే, అప్పుడే గో యొక్క సెక్యూరిటీ వచ్చి, మీరు చెప్పిన ప్రాజెక్ట్ గురించి దాని గురించి కొన్ని ఫొటోస్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్ కావాలంట, సో మిస్టర్ గోతో మీరు డిన్నర్ చేస్తూ దీని గురించి మాట్లాడతారా, మీకు ఓకేనా అంటే తన మనసులో అనుకుంటుంది, నా హస్బెండ్తో ఆఫీషియల్ డిన్నర్, వావ్ ఇది బాగానే ఉంది అని ఓకే అంటుంది. అలాగే తను డిన్నర్కి వెళ్ళి మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అంటే, ముందు నువ్వు ఫుడ్ తిను అని తను మళ్ళీ ఫుడ్ తింటూ ఉంటే తను చెప్తూ ఉంటాడు, వావ్ నువ్వు ఈరోజు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, నీ ప్రాజెక్ట్ని ఈజీగా అందరికి అర్థమయ్యేలా చేసావు, నువ్వు చాలా టాలెంటెడ్ అని తనని పొగుడుతూ ఉంటారు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ వెడ్డింగ్ ఎప్పుడు అని కూడా మాట్లాడుకుంటారు. అలాగే వాళ్ళ మమ్మీ డాడీని మీట్ అయ్యాక వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, చూడు వెడ్డింగ్ తొందరలోనే చేస్తాం, ఎలాగో సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, కావాలంటే పోస్ట్పోన్ చేస్తాను, కానీ నువ్వు ఇలా గర్ల్లాగా ఉండు, కొంచెం షార్ట్ టెంపర్ యూజ్ చేయకు, ఇవన్నీ చెప్తూ ఉంటే, మమ్మీ నా హస్బెండ్ ముందే నా పరువు తీస్తున్నావు అని దీని మనసులో అనుకుంటుంది. అప్పుడే గో అంటాడు, అంకుల్ ఆంటీ మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని అంటాడు. సో అంకుల్ ఆంటీకి బాయ్ చెప్పి గో వాళ్ళ హౌస్కి వెళ్తుంది. సో తన హౌస్కి వెళ్ళి తన రూమ్లో కూర్చోగానే తన ఫ్రెండ్ మిన్నీ కాల్ చేస్తుంది. మిన్నీ అంటుంది, ఏంటి వెడ్డింగ్ నైట్ స్టార్ట్ అయిందా అంటే, చూడు ఇంకా ఇద్దరి మధ్యలో అలాంటి ఎమోషన్స్ ఏం లేవు అంటే, అబ్బా
మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఎమోషన్స్‌లో ఏం లేవా? ఎందుకలా? అని అంటే, నాకంటే ముందు నువ్వే చాలా హుషారుగా ఉన్నట్టుంది అంటే, అవునవును నా ఫ్రెండ్ యొక్క వెడ్డింగ్ నైట్ కదా అని తను అంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే రావడం వల్ల తను ఫాస్ట్‌గా కాల్ కట్ చేస్తుంది. అప్పుడే వచ్చి నువ్వు షవర్ చేసి రెస్ట్ తీసుకో అనగానే తను అనుకుంటుంది, లాస్ట్ టైం కూడా నా ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే విన్నాడా లేదా అర్థం కాలేదు. ఈసారి కూడా విన్నాడా ఏంటి అని అనుకుంటుంది. అలా షవర్ చేసొచ్చి తన కిచెన్ రూమ్‌లో ఏంటి ఇప్పుడు నేను గూతో ఒకే రూమ్‌లో పడుకోవాలా? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా! ఎలా ఏంటి వేరు వేరు రూమ్‌లో పడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఓవర్‌గా. అప్పుడే అతను హాట్ మిల్క్ ఇచ్చి ఇవి తాగు మంచిగా నిద్రొస్తుంది అనగాని తను తాగుతూ ఉంటుంది. సో, అప్పుడే అంటాడు చూడు, నువ్వు నేను వేరు వేరు రూమ్‌లో పడుకుంటామంటే తనేమో ఓకే అంటుంది. కానీ రూమ్‌కి వెళ్ళి ఏంటి ఈ పర్సన్ మేమిద్దరం అఫీషియల్‌గా కపుల్స్ కదా! మరి నన్నేంటి వేరే రూమ్‌లో పడుకోమంటున్నాడు. ఇతని మీనింగ్ ఏంటి? ఏమనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇక్కడ ఏమో ప్రశాంతంగా కూర్చొని తన మొత్తం మీనింగ్ ఏంటంటే తను కొన్ని డేస్ దాకా ఈ హౌస్‌లో అడ్జస్ట్ అయ్యాక ఇద్దరు ఒకే రూమ్‌లో పడుకోవచ్చు అని మిస్టర్ అనుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్లవర్స్ పట్టుకొని. అప్పుడే అక్కడికి ఎందుకంటే వాళ్ళ డ్యాడీ చెప్తాడు, జే ఫ్యామిలీలోని జాస్మిన్‌ని మ్యారేజ్ చేసుకోండి హౌస్‌లోకి ఎంటర్ అని. సో, అప్పుడే జాస్మిన్ రాగానే సారీ నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. మనిద్దరం మళ్ళీ లైఫ్‌ని రీస్టార్ట్ చేద్దామంటే, సారీ నువ్వు ఆల్రెడీ కొంచెం లేట్ అయ్యావు. అలాగే నీ ఫేస్ చూడడం కూడా నాకు ఇష్టం లేదు అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్కసారి యాక్సెప్ట్ చేయొచ్చు కదా! నేనంటే నీకు ఇష్టం కదా అంటే, అరే నేను తప్ప నిన్నెవరు మ్యారేజ్ చేసుకోరని నాకు బాగా తెలుసు. నువ్వు ఒక లాయర్‌వి కానీ నీకు చాలా ఇగో ఉంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే నీకెవరు చెప్పారు నన్ను మ్యారేజ్ చేసుకోరని? అలాగే ఈ మాటలు నా హస్బెండ్ అంటే ఫీల్ అవుతాడు అని తన రింగ్ చూపిస్తుంది. అది చూసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏమో, ఓహ్! ఈ రింగ్ చూపించి నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవాలనుకుంటున్నావా? అలాగే నన్ను రిగ్రెట్ చేయడానికి ఈ రింగ్ పెట్టుకున్నావు నాకు బాగా తెలుసు. సో, నేను ఇదేం నమ్మను కానీ ప్లీజ్ నా లైఫ్‌లోకి మళ్ళీ రా అని బతిలాడుతూ ఉంటే అప్పుడే తనేమో సెక్యూరిటీని పిలుస్తుంది. అదే టైం ఇప్పుడే మిస్టర్ ఏమో జాస్మిన్ దగ్గరికొచ్చి తనని పట్టుకుంటాడు. అప్పుడే ఏమో తన స్టాఫ్ అలాగే సెక్యూరిటీస్‌తో వచ్చి అతన్ని బయటికి పంపించేస్తాడు. అలాగే తనతో అంటూ ఉంటాడు, నీకేం హర్ట్ కాలేదు కదా, సారీ రావడం లేట్ అయింది అంటే ఏం పర్వాలేదు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు అని అంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ హౌస్లోకి తను కూడా అలవాటైపోతుంది. అప్పుడే ఏమో తన రూమ్కి వచ్చి ఇక్కడ నువ్వంతా ఓకేనా అంటే నేను అంతా ఓకే ఫీల్ అవుతున్నాను అనగానే అతను కూర్చుంటాడు. ఏంటి నువ్వు నీ రూమ్కి వెళ్ళావా అంటే లేదు, ఇది ఎలాగో మాస్టర్ బెడ్రూమ్ కదా, మన ఇద్దరం కపుల్స్ కదా ఒకే బెడ్లో ఉంటామంటే తను కూడా సైలెంట్గా ఓకే అంటుంది. కానీ తను పడుకొని ఒకే బెడ్ దాకా ఇంకా ముందేమైనా ప్రొసీజర్ ఉందా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే నిద్రలో ఏమో గూకి క్లోజ్గా వచ్చి హ్యాండ్ వేస్తుంది. తన ఫేస్ ముందు పెట్టగానే ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. అలాగే తను క్లోజ్గా చూసి చిన్న స్మాల్ కిస్ ఇస్తాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి ఏంటి నేను ఇంత క్లోజ్గా ఉన్నానా అని వెనక్కి తిరిగి సారీ నేను నిద్రలో వచ్చేసాను అంటే ఏం పర్వాలేదు అని అంటాడు. కానీ తన నెక్ మొత్తం పట్టేస్తుంది వన్ సైడే పడుకోవడం వల్ల. అలాగే వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే కూడా తను అడుగుతూ ఉంటుంది, నీవు ఫీల్ అవ్వట్లేదు కదా అంటే ఏం ఫీల్ అవ్వట్లేదులే వదిలేసే అని అంటాడు. అలాగే తనేమో ఆఫీస్కి వెళ్ళడానికి తన కార్ చూసేసరికి తన కార్కి ఎవరో పంచర్ చేసి ఉంటారు. అదంతా రికార్డ్ చేసి ఇది ఎవరు ప్రూవ్ చేశారో సెక్యూరిటీకి కూడా కాల్ చేస్తుంది ఎవిడెన్స్ కావాలి కాబట్టి. అలాగే మిస్టర్ గూకి కాల్ చేసి నా కార్ పంచర్ అయింది, సో నన్ను పిక్ చేసుకోవడానికి రా అంటే సరే నువ్వు అక్కడే వెయిట్ చేయి నేను వస్తున్నాను అని చెప్తాడు. మిస్టర్ గూ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను ఎవరో చాటుగా ఫాలో అవుతూ ఉంటారు. సడన్గా తనని అటాక్ చేయడానికి అప్పుడే తన దగ్గరికి తన ఓల్డ్ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే క్లాస్మేట్స్. వస్తాడు. అలాగే జాస్మిన్ ఇద్దరు ఒకే క్లాస్మేట్. చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ పోటీ ఉండేది. అలాగే కోర్టులో చిన్న టైప్ గొడవ కూడా అయింది. అలా ఇద్దరు కొంచెం శత్రువులు కూడా అయిపోయారు. అప్పుడే అంటాడు, చూడు నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటే షెన్ని చూసి ఆ పర్సన్ ఏమో దాచుకుంటాడు. అప్పుడే లేదు నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను చెప్తుంది. అదే టైంకి వస్తాడు. షెన్ని చూసి గుర్తుపడతాడు. అరే ఈ పర్సన్ అలాగే జాస్మిన్ క్లాస్మేట్స్ కదా, వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంటెలిజెన్స్ కదా అని అనుకుంటాడు. అప్పుడే తను కూర్చోగానే ఏంటి అతను ఎవరు అంటే నా క్లాస్మేట్ అంటే ఓ సరే 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 అని అంటాడు. అలాగే తనేమో ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే తన కార్ని పంచర్ చేశారో బావు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అంటే ఏంటి పర్సన్ నేను ఎలాగో లాయర్ కదా నాకు ఎవిడెన్స్ అన్నీ కావాలని తెలుసు కదా ఇంకా నన్ను పొగుడుతున్నాడు అని కొంచెం షైగానే ఫీల్ అవుతుంది. అలా హౌస్కి వచ్చి మళ్ళీ తను వర్క్ స్టార్ట్ చేయబోతుంటే చూడు
వర్క్ కంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి తిందామంటే లేదు నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంటే ఆర్డర్ చేయొద్దు, బయట ఫుడ్ అస్సలు బాగోదు. సో మన ఇంట్లో ఎగ్స్, నూడిల్స్ అలాగే టమాటో ఉంది కదా, అంటే చూడు ఇప్పుడు నేను కుకింగ్ చేయాలంటే నిన్నెవరు కుకింగ్ చేయమన్నారు, నేనున్నాను కదా కుకింగ్ చేయడానికి అని ఇమీడియట్గా అతనేమో కిచెన్ రూమ్కి వెళ్తాడు. వావ్, ఈ పర్సన్ నిజంగా హస్బెండ్ మెటీరియల్ అని చాటుగా అతని ఫొటోస్ తీస్తుంది. అలాగే తను వచ్చేదాకా వెయిట్ చేస్తే వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే చూడు, పెద్దవాళ్ళు ఇంట్లో ఆ రూల్ ఉంది కదా, పెద్దవాళ్ళు తినేదాకా తినముందుకే చిన్నవాళ్ళు తినొద్దు అని. అంటే ఇప్పుడు నేను నీకంటే చాలా పెద్దవాళ్ళలాగా ఫీల్ అవుతున్నావా అని అంటూ మీ ఇంట్లో పెద్దవాళ్ళని అలానే పట్టుకొని పడుకుంటావా అనగానే తన టాపిక్ చేంజ్ చేస్తూ లేదు అని అంటూ న్యూడిల్స్ చాలా బాగున్నాయి అనగాని సరే మన ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి అని అంటూ ఉంటే తనేమో కపుల్ అంటుంది. మరి ఇది ఎప్పటి వరకు సాగుతుంది అని అతను అంటాడు. తనేమో టాపిక్ చేంజ్ చేస్తూ ఇంకేదో మాట్లాడుతుంది. అలాగే నెక్స్ట్ సీన్లో షెన్ అలాగే జాస్మిన్ ఏమో ఒకే కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి ఇద్దరు లాయర్స్ వాళ్ళ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాజెక్ట్ గురించి చూస్తూ లంచ్ టైం కూడా అయిపోతుంది. షెన్ అంటాడు, సారీ మన లంచ్ టైం కూడా అయిపోయింది, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి అక్కడికి గూ వచ్చి ఏంటి వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు అనగానే అసిస్టెంట్ ఏమో బాస్ నేను వెళ్ళి చెక్ చేయాలంటే లేదు అని జాస్మిన్కి కాల్ చేస్తాడు. ఎక్కడున్నావంటే లంచ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఒంటరిగానా లేదా ఎవరైనా అంటే నా కొలీగ్ మిస్టర్ షేన్తో లంచ్ చేస్తున్నాను అని చెప్పగానే సరే రావడానికి లేట్ అవుతుంది అంటే సరే జాగ్రత్తగా రా అని గో కాల్ కట్ చేయగానే తిని అనుకుంటుంది ఏంటి ఈ పర్సన్ సడన్గా కాల్ చేసి ఇలా మాట్లాడాడు అని అనుకుంటుంది. అలాగే తన హౌస్కి రాగానే మిస్టర్ గూ పడుకొని ఉంటాడు. ఈ పర్సన్ క్లోజ్గా చూసి వావ్ ఇతను చూడడానికి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఫేస్ అని క్లోజ్గా చూస్తూ ఉంటే గూ లేచి చూడడమేనా, ఎంతసేపు నా ఫేస్ చూస్తావు అంటే నేనేం చూడట్లేదు అనగాని నువ్వు చూసింది గమనించానులే అని అంటాడు. సరే మనం ఏంటి అంటే ఏంటి పర్సన్ ఊరికొరికి అడుగుతున్నాడు అని కపుల్స్ అని అంటుంది. సో అతనేమో కీస్ చేసి చూడు నువ్వు ఇక్కడ హౌస్లో యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది నీ హౌస్, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, హ్యాపీగా లీడ్ చేయి లైఫ్ని అని చెప్పి అలా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తనకి ఆఫీస్లో ఉండగానే సెక్యూరిటీ కాల్ చేస్తారు. మ్యామ్ మీ కార్ని కావాలని ఎవరో డ్యామేజ్ చేశారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఎవరో తెలివిగా దాన్ని క్లీన్ చేశారు, అది కార్ డ్యామేజ్ టైంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదు. అలాగే ఆ డ్యామేజ్ చేసిన పర్సన్కి కెమెరా రూల్స్ కెమెరా యాంగిల్స్ అన్నీ తెలుసు కావచ్చు, అంటే కెమెరాకి పట్టుపడకుండా ఎటు నుంచి వెళ్ళిపోయాడు అంటే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నేను చూసుకుంటాను అని చెప్తుంది. అలాగే జాస్మిన్ ఏమో పార్కింగ్ లాట్లో కార్లో ఉండి అదే ఆలోచిస్తూ ఉంటుంది. అలా కింది దిగగానే ఒక పర్సన్ వచ్చి ఒక బ్యాట్తో తనని బ్యాట్తో కాల్ మీద కొడతాడు. అదే టైంకి షైన్ కూడా రావడం వల్ల ఆ పర్సన్ని పట్టుకోగానే ఆ పర్సన్ అంటాడు అందరూ లాయర్స్ ఒకరే, ఎవరు న్యాయం చేయరు అని అంటూ ఉంటే ఇమీడియట్గా షైన్ ఏమో పోలీసులను పట్టించి ఆ పర్సన్ని పంపించేస్తాడు. సో తనకేమో కాలుకి దెబ్బ తగ్గడం వల్ల షెన్ ఏమో నీకు హెల్ప్ చేయాలంటే లేదు నేను హౌస్కి వెళ్తాను, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లికేషన్ పెడతాను అని హౌస్కి వెళ్తుంది. హౌస్కి వెళ్ళాక ఏంటి ఇప్పుడు మిస్టర్ గో అబ్రాడ్లో ఉన్నాడు కదా, సో ఇప్పుడు నేను బిజినెస్ ట్రిప్ గురించి వెళ్ళాడు కదా, నేను ఇప్పుడు ఇతనికి కాల్ చేయాలా లేదా అని లేదు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను అని కొన్ని ఇన్ డీటెయిల్గా టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది. సో అతనేమో మీటింగ్లో ఉండడం వల్ల ఫోన్ కూడా సైలెంట్లో ఉండడం వల్ల నోటిఫికేషన్ మెసేజ్ కూడా చూడ్డు. అలా మీటింగ్ కూడా నైట్ అయిపోయేసరికి ఫోన్ చూస్తాడు. తన మెసేజ్ చూసి షాక్ అయిపోయి ఇమీడియట్గా తనకి వీడియో కాల్ చేసి నీకేం కాలేదు కదా, నేను ఇప్పుడే హౌస్కి వస్తానంటే లేదు నువ్వు అబ్రాడ్లో ఉన్నావు కదా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను కంప్లీట్లీ ఫైన్ అనగాని సరే అని తన స్పెషల్ డాక్టర్కి కాల్ చేసి అరేంజ్ చేస్తాడు. ఇక్కడేమో ఏంటి పర్సన్ సీసీటీవీ ఫుటేజ్ అరేంజ్ చేశాడా, అంతగానో టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే గార్డ్స్ ఏమో తన దగ్గరికి వచ్చి తనని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తాడు. డాక్టర్ ఏమో తనని చెక్ చేసి కంప్లీట్లీ ఫైన్, కొంచెం దెబ్బ తాకింది అంతే అని నర్స్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలో చెప్తూ ఉంటే బావు ఇదంతా మిస్టర్ గోనే నా కోసం అరేంజ్ చేశాడని హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి థ్యాంక్ యూ మెసేజ్ చేస్తుంది. గో ఏమో తన అసిస్టెంట్కి చెప్పి ఒక 2 days కూడా తనని దూరంగా ఉండలేక తొందరగా రిటర్న్ రావడానికి ఫ్లైట్ బుక్ చేయమని చెప్తాడు. సో తనేమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మిస్టర్ షెన్ కాల్ చేసి ఆ పర్సన్ ఎలాంటి డీటెయిల్స్ చెప్పట్లేదు అంటే అసలు ఆ పర్సన్ నన్ను ఎందుకు అటాక్ చేశాడు అని షెన్తో మాట్లాడుతూ ఉంటుంది. తను గోయక స్టడీ రూమ్లో ఉండడం వల్ల సడన్గా ఒక ప్రేమ్ రివర్స్ ఉండడం చూసి వెళ్ళి చూస్తుంది. అందులో ఒక ఎల్లో ఫ్లవర్ ఉంటుంది. ఆ ఎల్లో ఫ్లవర్కి ఏమో అస్సలు ఖరాబ్ కాకుండా మంచిగా మేనేజ్ చేసి ఉంటారు. అలాగే వెనుక సైడ్ ఒక లెటర్లా ఉంటుంది. అప్పుడే తను అనుకుంటుంది ఏంటి గోకి ఎవరినైనా ఫస్ట్ నుంచి ఇష్టపడుతున్నాడా అని షాక్లో ఉంటుంది.
సో అలా మిస్టర్ గు ఏమో హౌస్కి రాగానే తను ఆల్రెడీ బుక్ చదువు పడుకుంటుంది. సో మిస్టర్ గు ఏమో ఏంటి తిని ఇక్కడే బెడ్ సోఫా మీద పడుకుంది అని తను తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. అప్పుడే తను నిద్ర లేవగానే వాళ్ళిద్దరూ క్లోజ్గా పడుకుంటారు. తను చెప్తూ ఉంటాడు, ఈ 2 days నేను చాలా మిస్ అయ్యాను అనగానే తనకి ఫోర్హెడ్ మీద కిస్ చేయగానే తన స్టమక్ నుంచి బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ ఏమో అది వర్డ్స్ తలుసుకొని మిస్ అయ్యానని తలుసుకొని ఫుల్ హ్యాపీగా బ్లష్ అవుతూ ఉంటుంది. అలాగే నర్స్ ఏమో చెప్తూ ఉంటుంది, నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు ఎందుకు వెళ్తావు అంటే లేదు, ఇప్పుడు సార్ వచ్చారు కదా సార్ మీకు హెల్ప్ చేస్తారు, సార్ లేరా నేను ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వల్ల మమ్మీ మెసేజ్ చేస్తూ ఉంటుంది, వాయిస్ మెసేజ్. సరే గు ఏమో ఓపెన్ చేయగానే అందులో ఆంటీ అంటుంది, సరే ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు కదా ఇదే కరెక్ట్ టైం, మీరిద్దరూ ఒక బేబీని ప్లాన్ చేసుకోవడానికి అనగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇమీడియట్గా ఫోన్ తీసుకొని మా మమ్మీ జోక్ చేస్తుంది అని అంటుంది. సో అలాగే తనేమో షవర్కి వెళ్తూ చూస్తుంటే ఎంతసేపు షవర్ చేస్తావు, నీకు ఏదైనా హెల్ప్ అంటే చెప్పు నేను వస్తాను అని డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అలాగే సడన్గా బాటిల్ కింద పడ్డట్టు సౌండ్ రాగానే లోపలికి వెళ్తాడు. అక్కడ షాంపూ బాటిల్ పడిపోతుంది. ఇమీడియట్గా తను ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వస్తాడు. అలాగే వాళ్ళు నిద్రపోయే టైంలో మేము నిజంగా లివింగ్ కపుల్ లాగా భలే ఉన్నామే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. తను చాలా టెన్షన్గా ఉండి మేనేజర్ దగ్గరికి వెళ్ళగానే మేనేజర్ ఏమో ఏంటి మిస్టర్ ప్రెసిడెంట్ జీ ఊరికే ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తున్నాడు, సో నువ్వు షైన్ ఈరోజు డిన్నర్ పార్టీ ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా మాట్లాడదాం, ఇలా అయితే సెట్ కాదు అని పార్టీకి వెళ్తారు. ప్రెసిడెంట్ జీ ఏమో కావాలని తన పాయింట్స్ యూజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటే పైనుంచి మిస్టర్ జీ చూస్తాడు. సో మిస్టర్ గు చూస్తాడు, అసిస్టెంట్ అంటాడు, బాస్ మనం వెళ్ళి హాయ్ చెప్దామంటే లేదు వాళ్ళు వర్క్ మీద వచ్చారు కదా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. కానీ గోకి అర్థమవుతుంది ఈ ప్రెసిడెంట్ జీ కావాలని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని. వాళ్ళకి బుద్ధి చెప్దాం అనుకుంటాడు. కానీ జాస్మిన్ ఆల్రెడీ ప్రెసిడెంట్ జీకి ఒక సవాల్ వేస్తుంది. అలాగే అందులో ఉన్న మిస్టేక్స్ అన్నీ మాకు కావాలి అనగాని ప్రెసిడెంట్ జీ కూడా భయపడి సరే మీ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ అలాగే మేనేజర్ ఏమో ఈరోజు నువ్వు భలే చేసావని తనని పొగుడుతూ ఉంటారు. తనేమో పార్టీలో కొంచెం ఓవర్గానే డ్రింక్ చేస్తుంది. అప్పుడే షెన్ ఏమో తను పట్టుకోగానే గు రాగానే తను వదిలేస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం పిక్ చేసుకోవడానికి వచ్చింది కూడా మిస్టర్ గూనే కాబట్టి గోని చూసి ఇమీడియట్గా హ్యాపీగా లోపలికి వెళ్తుంది. అలా కార్లో కూర్చోగానే గో అడుగుతుంటాడు, నువ్వెందుకు అంత డ్రింక్ చేసావంటే నేను సోడా అనుకున్నాను కానీ అదేంటో డ్రింక్ నేను బాగానే ఉన్నాను అని అంటుంది. కానీ తను చాలా మత్తులో ఉంటుంది. అలా క్లోజ్గా వచ్చేసరికి సరే షెన్ ఎవరు అంటే నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావా అని అంటూ ఉంటుంది. తను క్లోజ్ రావడం వల్ల అతనికి ఇచ్చేస్తాడు. అలా హౌస్కి వెళ్ళి వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఏమో తన నెక్ మీద గీరిన మచ్చలు చూసి స్మైల్ ఇస్తూ ఉంటాడు. తినేమో ఆఫీస్లో ఉండి మళ్ళీ లీగల్ డాక్యుమెంట్స్ ఫెయిల్ అయ్యాయని బాధపడుతూ ఉంటుంది. అలాగే హౌస్కి వచ్చాక మిస్టర్ గూకి చెప్తుంది, ప్రతిసారి నా లీగల్ డాక్యుమెంట్స్ ఫెయిల్ చేస్తున్నాడు మిస్టర్ ప్రెసిడెంట్ జీ అనగానే సరే నువ్వు ఇంకోసారి ట్రై చేయి నేను చూసుకుంటాను అని అంటాడు. అలాగే తనేమో మళ్ళీ జీ దగ్గరికి వెళ్తే మీరు ఎన్నిసార్లు లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినా అవి రిజెక్ట్ అవుతూనే ఉంటాయంటే ఇతను ఏంటి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా రిజెక్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే తనకి తన బాస్ నుంచి కాల్ వస్తుంది. ఇమీడియట్గా అతనేమో టెన్షన్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్లో ఉండగానే తన లీగల్ డాక్యుమెంట్స్ అప్రూవ్ అయ్యాయని తనకి డాక్యుమెంట్స్ పంపిస్తారు. సో తనేమో చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మేనేజర్ అలాగే షెన్ కూడా. సో జాస్మిన్ ఏమో గో దగ్గరికి వచ్చి తన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని హ్యాపీగా చెప్తూ ఉంటే చూడు నువ్వు 24 hours వర్క్ మీదే కాదు నీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా అంటే చూడు నువ్వు వర్క్ చేసే అలసిపోయానంటే లేదు నువ్వు ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయాలి అని నెక్స్ట్ డే మార్నింగ్ తనతో వర్కౌట్ స్టార్ట్ చేస్తాడు. అలాగే తనేమో పాపం చేసి అలసిపోతుంది. అలా తన ఫ్రెండ్ని మీట్ అవడానికి రాగానే ఏంటి మీ ఇద్దరి మధ్య లైఫ్ ఎలా ఉంది అంటే చూడు అతను నన్ను చూడడానికి దయ్యంలా కనిపిస్తున్నాడు. మార్నింగ్ 5కి లేపి వర్క్ చేపిస్తున్నాడు. ఆ ఫిట్నెస్ అంటే నీ హస్బెండ్ నీ ఫిట్నెస్ మీద కూడా కేర్ చూపిస్తుందంటే ఎంత జాగ్రత్త అంటే చూడు అలాంటిది కాదు నాకు ఎంత బాధ అనిపిస్తుందో అని అంటూ ఉంటే అప్పుడే అతను మెసేజ్ చేస్తాడు, చూడు నువ్వు బయట ఫుడ్ తిన్నావు అనుకో ఇంకా ఫిట్నెస్ ఎక్కువ చేయాలి డబల్ చేద్దాం, ఒకవేళ తినకుండా ఉంటే ఇంకా బెటర్ అనే కానీ మిన్నీకి చూపిస్తే మిన్నీ అంటుంది ఇంత కేరింగ్ హస్బెండ్ దొరకడం నీ అదృష్టం ఇంతకంటే నేనేం చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే జాస్మిన్కి ఎల్లో ఫ్లవర్స్ గుర్తొచ్చి ఆ ఎల్లో ఫ్లవర్స్ అమ్మాయి నిజంగా ఇతను లవ్ చేస్తున్నాడా, మేమిద్దరం జస్ట్ కపుల్
లవర్స్‌లా కాకుండా ఏదో హోమ్‌మేడ్స్ బిహేవియర్ లాగా ఒకరికొకరు మంచిగా ఉంటున్నామా అని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో మిస్టర్ గు తన అసిస్టెంట్‌ని అడుగుతాడు. వైఫ్‌ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే, బాస్ మీ వైఫ్‌నా మీ ఫ్రెండ్ వైఫ్‌నా అంటే, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే, అదే బాస్ మీ మ్యారేజ్ గురించి ఇంకా చెప్పలేదు కదా అంటే తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అప్పుడే అసిస్టెంట్ ఏమో ఐడియాస్ ఇస్తాడు. నైట్ ఏమో మిస్టర్ గు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన హౌస్‌కి రాగానే నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. లేదు నువ్వు నన్ను వాట్సాప్‌లో ఎందుకు బ్లాక్ చేసావంటే, ఓహ్ నేనేం బ్లాక్ చేయలేదే, అది ఓహ్ సారీ నేనుండే ఏరియాలో నెట్వర్క్ లేదు, అందుకే మెసేజెస్ రాలేదు, అలాగే వెళ్ళలేదు అని అంటూ ఉంటుంది. సరే సారీ, నేనెప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే, ఎందుకంటే నేను హస్బెండ్‌గా నీకు పర్ఫెక్ట్ ఉండాలనుకుంటున్నాను. అలాగే నీకు ఏ విషయంలోనైనా నేను తక్కువ చేస్తే నాకు చెప్పు. అండ్ నీతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటే, నువ్వు నాకు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు. అలాగే ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావని, ఇదే కరెక్ట్ సమయం అనుకోని, సరే ప్లీజ్ నాకు ఆ ఎక్సర్సైజ్ తగ్గించు కదా అంటే, వావ్ టైం చూసుకొని అడుగుతున్నావు కదా, సరే నేను ఎక్సర్సైజ్ తగ్గిస్తాను అంటే, తగ్గించుడు కాదు మొత్తం ఆఫ్ చేయి అంటే, లేదు లేదు ఆఫ్ చేయడం అస్సలు కుదరదు అని అంటాడు. నెక్స్ట్ డే ఏమో జాస్మిన్ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ చూస్తుంది. అరే నేను ఇప్పుడు ల్యాప్టాప్ మర్చిపోయాను కదా అని ఇమీడియట్గా మిస్టర్ గు దగ్గరికి వెళ్తుంది. నేను కొంచెం వర్క్ చేయడానికి నీ ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చా అనగానే ఓకే అని పక్క జరుగుతాడు. సో తన ల్యాప్టాప్లో ఏమో తను కాలేజ్ టైంలో రాసిన చిన్న ఎస్సే ఉంటుంది. ఏంటి ఈ ఎస్సే నీ దగ్గరికి ఎలా వచ్చింది అనగాని అతను ఏదో స్టోరీ ట్రై చేయడానికి చూస్తూ ఉంటాడు. తన మనసులో అనుకుంటుంది, అయినా ఇది కాలేజ్ టైంలో ఉంది కదా, ఈ ఎస్ఐ చాలా పర్మిషన్ లేకుండా ఎవరికి రాదు, ఇతనికి ఎలా యాక్సెస్ వచ్చింది అంటే అతను అంటూ ఉంటాడు, చూడు నేను కూడా నీకు సంబంధించిన ఫీల్డే కదా, సో కొంచెం నేను కూడా ఇలాంటివి రాస్తూ ఉంటాను అనగాని తనేమో క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. సరే క్వశ్చన్స్ వేయడం ఆపేసే, నువ్వు న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేసావంటే ఇప్పటివరకు ఏం ప్లాన్ చేయలేదు అనగాని, సరే ఈ విషయం గురించి మర్చిపోవడానికి ఇమీడియట్గా అక్కడ ఆన్ ది స్పాట్ న్యూ ఇయర్ ప్లాన్ చేస్తాడు. సో తనేమో ఓకే అంటుంది. నెక్స్ట్ డే ఏమో తను వాళ్ళ ఫ్రెండ్ని అలాగే వాళ్ళ డాడీని పిలుస్తుంది పార్టీ చేసుకోవడానికి. సో కొన్ని డబ్లింగ్స్ ఏమో ప్రిపేర్ చేసి అందులో ఒక డబ్లింగ్లో చాలా స్పైసీ ఫుడ్ పెడుతుంది. అప్పుడే మిస్టర్ గోరాగని తనకి హ్యాపీగా వాటర్ ఇస్తూ ఉంటే, ఏంటి దీని ఇంత కేరింగ్గా వాటర్ ఇస్తుంది, ఇందులో విషయం ఏం లేదు కదా అని అనుకుంటాడు. అలాగే వాటర్ నార్మల్గానే ఉన్నాయని తనేమో వాటర్ తాగి వాళ్ళందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే అతనికి ఒక డంప్లింగ్ వేయగానే, ఏంటి తిని ఇంత ప్రేమగా చూసుకుంటుంది, తినేంటి ఈరోజు ఇంత చేంజెస్ క్యారెక్టర్లా అనిపిస్తుంది అని అనుకుంటాడు. అంటే తిని చాలా కేరింగ్గా తయారైంది కావచ్చు అని అనుకుంటాడు. కానీ తను డబ్లింగ్ తినగానే అందులో స్పైసీ ఫుడ్ చూసి, బా దీనికోసమే నాని తగ్గుతూ ఉంటాడు, ఏమైంది అని వాళ్ళకి అడుగుతూ ఉంటే, ఏం లేదులే కొంచెం ఓవర్గా సడన్గా నోట్లో వేసుకున్నాను అని, దీని గురించి తర్వాత చెప్తానులే అని మనసులో అనుకుంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో మీటింగ్లో వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. మేనేజర్ ఏమో ఎక్కువ వర్క్ మిస్టర్ షేన్కి అలాగే జాస్మిన్కి ఇస్తుంది. జాస్మిన్ మిస్టర్ షేన్ ఏమో, సో మనం వర్క్ చేయడానికి మొత్తం 1 డే కావాలి అని షెడ్యూల్ టైం ప్రిపేర్ చేసుకుంటారు. సో తను వర్క్ అయిపోగానే హౌస్కి వస్తుంది. అప్పుడే మిస్టర్ గో ఏమో స్మోక్ చేస్తూ ఉంటే, ఏంటి ఫస్ట్ టైం స్మోక్ చేస్తుంటే చూశాను, ఏమైంది అంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా టెన్షన్లో ఉన్నప్పుడు నేను స్మోక్ చేస్తాను అని అంటాడు. సరే ఓకే, కానీ నువ్వు ఎందుకు ఇప్పుడు టెన్షన్లో ఉన్నావు అని అడుగుతుంది. అలాగే అడుగుతూ ఉంటుంది, సరే నువ్వు టెన్షన్ పడేది పర్సనల్ గురించా లేకపోతే బిజినెస్ గురించా అంటే, లేదు నేను పర్సనల్ మ్యాటర్ అనగాని, సరే ఇతనికి నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదు కావచ్చు, మేబీ ఆ రోజు అమ్మాయి కావచ్చు అని ఇతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా తను కూడా ఓవర్ థింక్ చేస్తూ మళ్ళీ అంటూ ఉంటుంది, చూడు నువ్వు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు దానికి అది సాల్వ్ అవుతుంది అనగాని అతనేమో కిస్ చేస్తాడు. అలా నిద్రపోయాక అనుకుంటూ ఉంటాడు, నా లైఫ్లో ఒక డ్రీమ్ నేను మ్యారేజ్ చేసుకుంటానని, కానీ ఇది ఫైనల్గా ఫుల్ఫిల్ అయింది, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, నువ్వే నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తను ఒక బిజినెస్ గురించి వెళ్ళాల్సి వస్తుంది. తను డ్రాప్ చేయగానే అక్కడ షైన్ కూడా ఉంటాడు. ఏంటి షైన్ కూడా ఉంటాడా అంటే, అవును ఎంప్లాయీస్ అందరూ బిజినెస్ గురించి మాట్లాడతారు కదా అంటే, సరే జాగ్రత్త అని చెప్పి తనకి కిస్ చేయగానే షైన్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతాడు. ఏంటి అందరి ముందు కిస్ చేసా అంటే, నేను వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఏమాత్రం హక్కు నాకు ఉంటుంది కదా అనగాని తను కూడా కిస్ చెప్పి బాయ్ చేస్తుంది. సో అలాగే హోటల్ రూమ్కి వెళ్ళాక షైన్ అలాగే ఎంప్లాయీస్ అందరూ వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే, అప్పుడే మిస్టర్ గు కాల్ చేసి, ఏం చేస్తున్నావు అంటే వర్క్ డిస్కషన్ చేస్తున్నాను అని అంటుంది. ఎంతమంది ఉన్నారంటే తనందరి ఫోటోస్ చూపించగానే, చూడు మీరిద్దరూ కూర్చొని మాట్లాడేదానికంటే ఆన్లైన్లో వర్క్ షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అంటే, కొంతమంది ఎవరో జెలస్గా ఫీల్ అవుతున్నట్టుంది. అంటే లేదు సేఫ్టీ గురించి అంటే, మా సేఫ్టీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము జాగ్రత్తగానే ఉంటాం అంటే, సరే జాగ్రత్తగా ఉంటారులే అని తను
జాగ్రత్తగానే ఉంటారులే. ఒకవేళ నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళి ఇలా వీడియో కాల్ చేస్తుంటే నీకు అర్థమయ్యేది నా ప్రాబ్లమ్ ఏందో అని అంటాడు. కట్ చేయగానే తను కంటిన్యూస్‌గా వర్క్ చేస్తుంది. అలాగే మిడ్ నైట్‌లో కూడా వర్క్ చేస్తూ ఉంటే అతను దూరం నుంచి తన హోటల్‌కి వచ్చి తనకి ఫుడ్ ఇస్తాడు. తను డోర్ ఓపెన్ చేయగానే తను హగ్ చేసుకొని నాకు తెలుసు నైట్ క్రేవింగ్స్ వల్ల నాకు ఎంత ఇబ్బంది అవుతుందో. అంటే సరే నేను నీకోసం ఉండిపోవాలంటే లేదు లేదు నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నా వర్క్ ఉంది కదా! రేపు నీకు కూడా వర్క్ ఉంది కదా! అని అంటుంది. సో వాళ్ళు వర్క్ చేసుకున్నాక నెక్స్ట్ డే ఏమో వాళ్ళు నైట్‌లో వాకింగ్‌కి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఫాలో అవ్వడానికి కొంతమంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే ప్రాజెక్ట్ చాలా డిఫికల్ట్ అనమాట. సో షెన్ అంటాడు, ఒకవేళ మాకేమన్నా అయితే ఈ ప్రాజెక్ట్ మీద మాకేమన్నా అయితే రివర్స్ నెక్స్ట్ ఆపోజిట్ ప్రాజెక్ట్‌కే నేమ్ వస్తుంది. అలాగే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందని గాని వాళ్ళు సైలెంట్‌గా వెళ్ళిపోతారు. ఇక్కడ షెన్ ఏమో మీటింగ్ అంతా కంప్లీట్ చేసి అలాగే తనని పిక్ చేసుకోవడానికి వచ్చి ఏంటి వన్ డేలో ఇంత బక్కగా అయిపోయావు అంటే తనేమో నవ్వుతూ ఉంటుంది. అలాగే అతను కిస్ చేస్తూ ఉంటే చూడు మనం ఇక్కడైనా కిస్ చేసుకునేది ఇంటికెళ్ళాక కూడా డే మొత్తం కంప్లీట్ చేయొచ్చు అని వాళ్ళు ఇంటికెళ్ళాక డే మొత్తం మాట్లాడుతూ ఉంటారు. సో తనేమో పొగుడుతూ ఉంటాడు, వావ్ నువ్వు ఎంత అమేజింగ్, నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అని అంటూ ఉంటే నిన్ను వదిలేస్తే ఈ 1 ఇయర్ మొత్తం పొగిడేటట్టున్నావే అంతా అని అంటుంది. నెక్స్ట్ డే ఏమో తను రీయూనియన్ కోసం ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటే ఏంటి ఇంత హడావుడిగా వెళ్తున్నావు అంటే ఈరోజు స్కూల్ రీయూనియన్ అనగానే సరే నీ ఎక్స్ వస్తాడు కదా జాగ్రత్త, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయంటే తను ఓకే అంటుంది. తను రీయూనియన్‌కి వెళ్ళగానే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షీ అంటాడు, ఏంటి నాకు తెలుసు నువ్వు ఫేక్ మ్యారేజ్ చేసుకున్నావని, ఎందుకంటే ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ ఫేక్ హస్బెండ్ యొక్క బర్త్డే కదా, కనీసం నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేయకుండా రీయూనియన్ ఇంపార్టెంట్ అని వచ్చావు అని అంటే తను షాక్ అవుతుంది. ఎందుకంటే తనకి బర్త్డే అనేది తెలియదు కదా. సో అందుకే నువ్వు కనీసం అతన్ని అడగలేదు నీ బర్త్డే ఎప్పుడని, అతన్ని ముందట చెప్పలేదు. సో దీంట్లోనే అర్థమవుతుంది. సో మర్యాదగా నువ్వు నా దగ్గరికి వచ్చేసి అనగానే తను అంటూ ఉంటుంది పక్కనున్న గర్ల్ ఫ్రెండ్తో, చూడు ఈ అబ్బాయిని వదిలేసేయి, ఇతను ఏ టైంలో వేరే అమ్మాయిని పట్టుకుంటాడో ఎవరికి తెలుసు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రాపర్టీ ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నన్నే వదిలేశాడు, ఇంకా నిన్నెంత టైం అని చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయికి. అలా చెప్పగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తన గర్ల్ ఫ్రెండ్ని వెళ్దాం పదా అంటే హ్యాండ్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తన పార్టీ నుంచి మధ్యలోనే వచ్చేసి మిస్టర్ గూకి కేక్ అలాగే తన ఇష్టమైన ఫుడ్ని తీసుకొని వస్తుంది. సో హౌస్కి రాగానే గూ ఫుడ్ కుకింగ్ చేస్తూ ఉంటే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. గూ అంటాడు, ఏంటి అప్పుడే వచ్చేసావు అంటే నాకు పార్టీలో బోర్ అనిపిస్తుంది అంటే, సరే నువ్వు వెయిట్ చేయు నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనగానే ఇంకా గిల్టీగా ఫీల్ అవుతుంది. సో అతను లోపలికి వెళ్ళేసరికి బయటకు వచ్చేసరికి తన కోసం కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ కేక్ చూసి చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను 5 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ అతని బర్త్డే రోజు చనిపోతుంది. అందుకే సో తను ఆ రోజు చాలా టెన్షన్లో సిగరెట్ తాగుతూ ఉంటాడు కదా, తన బర్త్డే రోజు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. కానీ ఫైనల్గా తను అనుకుంటాడు ఈ రోజు తను సెలబ్రేట్ చేసినందుకు మన లైఫ్లో ఫాస్ట్ అనేది వదిలేయాలి, ప్రజెంట్లో లైఫ్ లీడ్ చేయాలి అన్నది అతనికి అర్థమవుతుంది. సో తను చెప్తూ ఉంటాడు, ఏమైంది నువ్వు ఆ రోజు టెన్షన్ ఎందుకున్నావు అంటే చెప్తూ ఉంటాడు, ఈ బర్త్డే గురించి చిన్నప్పుడే మా మమ్మీ బర్త్డే రోజే చనిపోయింది అంటే సారీ ఇది నాకు తెలియక సెలబ్రేట్ చేశాను అంటే, ఏం లేదు నువ్వు సెలబ్రేట్ చేసి మంచి పని చేసావు, లేకపోతే ఎవ్రీ బర్త్డేకి నేను ఇలానే ఫీల్ అయ్యేటోడిని, ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే తనేమో అతనికి గోల్డెన్ రోజ్ ఇస్తుంది. ఈ గోల్డెన్ రోజ్ ఎందుకు అంటే, చూడు నువ్వు ఆర్టిఫిషియల్, నేను డైరెక్ట్ రోజ్ ఇస్తే 1 డేనే ఉంటుంది, సో గోల్డెన్ రోజ్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అంటే థ్యాంక్ యూ అని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అతన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తూ ఉంటే అతను అడుగుతాడు, ఎందుకు థ్యాంక్ యూ అంటే, ఊరికనే చెప్తున్నాను అని వాళ్ళు 1 డే మొత్తం వల్ల మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వెడ్డింగ్ ఫిక్స్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి అంటే, వావ్ నువ్వు ఇంత ఓపెన్ అవుతావు నేను ఎప్పుడు అనుకోలేదని వాళ్ళ డాడీ అంటాడు. అలాగే తన హౌస్కి రాగానే తన కోసం ఎల్లో పవర్స్ ఉంటాయి, అవి చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఎల్లో పవర్స్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు అంటే, ఇవి నీకు డిఫరెంట్ చేస్తాయి అనగాని, వావ్ నువ్వు నన్ను అంత హ్యాపీగా ఫీల్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. సరే నేనేనా ఫస్ట్, ఇంకెవరన్నా చాలామంది అమ్మాయిని పటాయించావు అంటే, లేదు నువ్వేనా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, నువ్వేనా ఫస్ట్ వైఫ్ అనగాని, అయినా నువ్వు అమ్మాయిల్ని ఆనంద పెట్టడంలో ముందుంటావులే అని అంటుంది. తనేమో మీటింగ్లో ఉండగాని తన ఫ్రెండ్ కొలిక్ అంటూ ఉంటుంది, చూడు నీ నెక్ మీద మచ్చ కనిపిస్తుంది, స్కార్ట్ను కొంచెం పైకి అనుకో అంటే తను చాలా ఎంబరేజ్గా ఫీల్ అవుతుంది. ఏంటి మిస్టర్ గో నన్ను డ్రాప్ చేశాడు కదా,
కనీసం చెప్పలేదు అని ఫోన్లో తిడుతూ ఉంటుంది. సో అలాగే వాళ్ళందరూ ఫ్యామిలీ మీటింగ్ రాగానే తనకి సడన్గా వెడ్డింగ్ గురించి మాట్లాడడానికి ఫ్యామిలీ మీటింగ్కి వస్తారు. కానీ సడన్గా తనకి వామిటింగ్స్ అలాగా హెల్త్ ఇష్యూ రాగానే హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ తను కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, నువ్వు ఒక ఎల్లో ఫ్లవర్ని దాచిపెట్టావు కదా, ఆ అమ్మాయి ఎవరు అంటే తను చెప్తూ ఉంటాడు, నేను నిన్ను చూసిన ఫస్ట్ డే నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని ఆ స్టోరీ చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా 1 year తర్వాత తనకి ఒక బేబీ కూడా పుడుతుంది. వావ్, ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు యువరాన్లా అని అంటాడు. సో తనేమో థ్యాంక్ యూ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు అని అంటుంది. ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్లో లీడ్ చేస్తారు. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.